వేములవాడ రాజన్న ఆలయం చుట్టూ మళ్లీ రాజకీయం మొదలైంది. దీపావళి తర్వాత ఆలయాన్ని మూసేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఓవైపు అభివృద్ధి జరుగుతోంటే మరోవైపు ఆలయ మూసివేత ప్రచారం రాజన్న భక్తులను కలవరపెడుతోంది. ఇంతకీ రాజన్న ఆలయం నిజంగానే మూసేస్తారా? భీమేశ్వర ఆలయంలోనే రాజన్న భక్తులు దర్శనం చేసుకోవాల్సి ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటించి ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై సమీక్ష చేశారు. 100 కోట్ల నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు. దక్షిణ కాశీ వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం దొరకాలంటే భక్తులు ఇన్నాళ్లు ఎన్నో కష్టాలు పడేవారు. దూర ప్రాంతాల నుంచి వేములవాడ రావటం ఒకెత్తైతే రాజన్న గుడికి కూతవేటు దూరంలో ఉన్న ఆయన చూపుకు నోచుకోవటం మరో ఎత్తులా ఉండేది. రాజన్న ఆలయ ప్రాంగణమంతా ఇరుగ్గా ఉండటంతో భక్తులు రాకపోకల సమయంలో నరకం చూసేవారు. చిన్న చిన్న ఆటోలు కూడా వెళ్లలేనంత చిన్న రహదారులతో గత 2 దశాబ్దాలుగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయానికి రావటానికి ఉన్న చిన్న ఇరుకైన రోడ్డే ఇన్నాళ్లు దిక్కుగా ఉండేది. అయితే మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయానికి ఉన్న రహదారి విస్తరణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం జెట్ స్పీడ్ తో చేస్తోంది. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం కూడా చెల్లించింది. దశాబ్ద కాలంగా రాజన్న ఆలయానికి వీఐపీల తాకిడి కూడా బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఆది సోమవారాల్లో ఇక్కడ రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. అయితే ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్, ఇతర మౌలిక సదుపాయాలు మాత్రం కరువయ్యాయి. ఇప్పటికీ తిప్పాపూర్ బస్టాండ్, జగిత్యాల నుంచి వచ్చే కమాన్ బస్టాండ్, చెరువు ప్రాంగణంలో ఒక్కోసారి నడకదారికి కూడా స్థలం సరిపోదంటే భక్తులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతోంది. గత బీఆర్ఎస్ రాజన్న ఆలయాన్ని చిన్నచూపు చూసిందనే విమర్శలు ఉన్నాయి. రోడ్ల విస్తరణ చేపట్టలేదు సరికదా, ఏటా 100 కోట్లంటూ అప్పటి సీఎం కేసీఆర్ హడావిడి చేశారే తప్ప ఒక్క పని కూడా మొదలు పెట్టలేదన్న అపవాదం ఉంది. గుడి వెనక చెరువును పూడ్చి పార్కింగ్ కోసం అందుబాటులోకి తేవటం మినహా ఒక్క పని కూడా చేయలేదని భక్తులు వాపోతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇప్పటికీ సరైన గదులు లేవు. మహాశివరాత్రికి రాజన్న ఆలయానికి 4 లక్షల మంది భక్తులు వస్తారు. వారికి శాశ్వత తాగునీరు, మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అప్పట్లో పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీకి అనుగుణంగానే గతేడాది నవంబర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వాటికి అనుగుణంగానే రోడ్లను విస్తరిస్తున్నారు. ప్రధాన ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు పనులు ప్రారంభించారు. ఇదే సమయంలో ఆలయాన్ని మూసేస్తే సహించేది లేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆలయం మూసివేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై అధికారులు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సాంప్రదాయాల్ని, దేవాలయ ఉనికిని నాశనం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఓ రకంగా భీమేశ్వరాలయం మార్చుకున్న తర్వాత నిర్దిష్ట ప్రణాళిక అసలు లేదు. అసలు ఎప్పుడు క్లోజ్ చేస్తారో చెప్పడం లేదు. తేదీలు మారుతూ ఉన్నాయి. ప్రజలు అనుకోవడం తప్పితే అధికారికంగా ప్రకటన చేస్తలేరు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కనీసంగా 15 రోజుల ముందు అనౌన్స్ చేయాలి ఎప్పుడు బంద్ చేస్తారు అనేది. బంద్ చేసిన తర్వాత అసలు 6 నెలల, 8 నెలల, 3 నెలల, లేకుంటే 2 సంవత్సరాల, అది క్లారిటీ కావాలి. మా డిమాండ్ మొట్టమొదటికెళ్ళి కూడా వేలాది యాత్రికుల కుటుంబాలు ఇక్కడ డిపెండ్ అయి ఉన్నాయి ఈ దేవాలయం మీద. మరి దాదాపు లాంగ్ టర్మ్ బంద్ అయితే చాలా కష్టంతో కూడుకుంటుంది కనుక మరి దాని మీద క్లారిటీ లేదు. రాజన్న ఆలయం ప్రాంగణంలో రోడ్లను సువిశాలంగా విస్తరించబోతున్నారు. 750 మీటర్ల పొడవున 80 ఫీట్ల వెడల్పుతో విస్తరణ పనులను చేపట్టారు. బద్ది పోచమ్మ, భీమేశ్వరాలయం సహా ఇతర ఉప ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. పూర్తి స్థాయిలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అధికారులు దృష్టి పెట్టారు.
ఓవైపు అభివృద్ధి జరుగుతుంటే మరోవైపు ఆలయ మూసివేతపై జరుగుతున్న ప్రచారాన్ని వేములవాడ ఈవో రమాదేవి ఖండించారు. ప్రస్తుతం అభివృద్ధి మీదే దృష్టి పెట్టామని, బయట జరిగే ప్రచారాన్ని రాజన్న భక్తులు నమ్మొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇక్కడ మనం మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా ఫస్ట్ దేవస్థానం వేములవాడ రాజన్న దేవస్థానంలో మనం డిస్మెంటల్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రయారిటీ వైజ్గా 1 by 1 మనం చేసుకుంటూ వెళ్తున్నాము. కలెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది, అన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఎవరెవరు ఏమేం చేయాలి, ఏ టైంలో పూర్తి చేయాలనేది టైం లైన్ కూడా పెట్టిపోవడం జరిగింది. దానికి అనుకూలంగా మేము అంటే ఎండోమెంట్ ఇక్కడ భీమేశ్వరాలయంలో అభివృద్ధి పనులు కానీ, ఇక్కడ దేవస్థానంలో భక్తులకు కల్పించేటువంటి ఫెసిలిటీస్ కానీ, అలాగే వీటీడీఏ ఆధ్వర్యంలో R&B వారు ఏదైతే ఇచ్చారో వారు కాంట్రాక్టర్ని అందరినీ కూడా రివ్యూ చేయడం జరిగింది. అక్కడ కూడా త్వరలోనే అతి త్వరలో రాజన్న దేవాలయ విస్తరణ పనులన్నీ పూర్తి చేసుకోవాలని ఆదేశించడం జరిగింది. చిన్న ఛానల్స్లో అన్నిట్లో ప్రచారం చేస్తున్నారు. మనం ఏంటంటే అభివృద్ధి ముఖ్యం. మనం కూడా అభివృద్ధిలో భాగంగా కొద్ది కాలం మనం పక్కన పూజించుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మనము దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నాము. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి తేదీని ఇప్పటివరకు కూడా మనం అనుకున్నాము, దసరా 2వ తారీఖు అనుకున్నాము. ఇవన్నీ పూర్తి స్థాయిలో భక్తులకు ఫెసిలిటీస్ ఇవ్వాలి కాబట్టి అవి పూర్తయిన తర్వాత కానీ మనం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రోడ్ల విస్తరణ పనులతో శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే ఆలయంలోని ఇతర అభివృద్ధి పనులను కూడా చేపట్టబోతోంది. ఉప ఆలయాల్లో వసతులు, ఇతర నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. భక్తులకు అన్నప్రసాదం హాళ్లను, నిర్మాణాలను కూడా పూర్తి చేయబోతోంది. వేములవాడను కొత్తగా తీర్చిదిద్దాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేపట్టింది. అయితే దీని మీద కొన్ని విమర్శలు వస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాజకీయ విమర్శలను లైట్ తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హరిత రాజన్న ఆలయంలో జరిగే పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విస్తరణకు సంబంధించి ప్రణాళికలు అనేటువంటివి వేయడం జరుగుతోంది. దానికి సంబంధించి అభివృద్ధి కూడా వివిధ దశల్లో ఉంది. ఇది మీకు అందరికీ తెలుసు. నేను వారం రోజుల క్రితం ఛార్జ్ తీసుకున్న తర్వాత దీని నెక్స్ట్ మేడారం జాతరకు కూడా సాంప్రదాయం ప్రకారం అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి దర్శనం, వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎలా చేయాలి, పనులన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంట్ టేకప్ చేస్తూ ఉంది. సో R&B, ఎండోమెంట్, అడ్మినిస్ట్రేషన్, మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నిటితోని కూడా వివిధ దశల్లో ఉన్నటువంటి వాటి చేసి ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ప్రభుత్వ ఆదేశాల మేరకు రివ్యూ చేయడం జరిగింది. వచ్చే ఏడాది అంటే మరో 3 నెలల్లో మేడారం జాతర జరగబోతోంది. జాతరకు వెళ్లే భక్తులు రాజన్న ఆలయాన్ని కూడా దర్శించుకుని మేడారంకు వెళతారు. అయితే ప్రధాన ఆలయ అభివృద్ధి పనులు చేసేటప్పుడు భక్తులకు ఇబ్బంది అవుతుందని, అందుకే భీమేశ్వర ఆలయంలో మాత్రమే దర్శనాలు కల్పించాలన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై రాజన్న భక్తులు మండిపడుతున్నారు. అభివృద్ధి చేస్తూనే రాజన్న దర్శనం కల్పించాలని కోరుతున్నారు. అయితే దీనిపై అటు అధికారుల్లో, ఇటు ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయం మూసివేత నిర్ణయాన్ని ఇప్పటికే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మరి ప్రధాన ఆలయ పనులు ప్రారంభం అయ్యే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.